ఈ సంసోను యొక్క తండ్రి పేరే మానోహ. ఈ మానోహ అనబడినటువంటి ఈ వ్యక్తి క్రీస్తు పూర్వంలో జీవించినటువంటి ఒక మంచి ప్రార్థనాపరుడు అని మనం గ్రహించవచ్చు. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, ఈయన అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి వలె మనకు కనిపించడు, అందరికీ పరిచయమైన వ్యక్తిలా మనకు కనిపించడు. ఈయన గుర్తింపు లేని వ్యక్తిగా కనిపిస్తాడు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులలో గుర్తింపు కలిగినది దేవునిలో గుర్తింపు ఉండదు. వింటున్నారు పిల్లరా? మనుషులలో గుర్తింపు లేనిది దేవుని గుర్తింపులో ఉంటుంది. హల్లెలూయా. మనం పాట పాడినా, ప్రార్థించినా, పరిచర్య చేసినా ఎవరు గుర్తింపులో ఉండాలి? దేవుని గుర్తింపులో ఉండాలి. మనకు పిల్లరా మనుషుల గుర్తింపును ఎన్నటికీ కోరకూడదు. ఎందుకంటే మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టిలో అది ఘనహీనముగా ఎంచబడతాది. హల్లెలూయా. కనుక నా దేవుని పిల్లలు ఎవరు కూడా నేను పాట పాడినప్పుడు 10 మంది చూడాలి, వీడియోలో నన్ను చూడాలి, ఫోటోలో నన్ను చూడాలి, నా ప్రార్థన 10 మంది వినాలనే ఆలోచన ఉన్నవారిని దేవుడు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు. ఎప్పుడు దేవుడు వాళ్ళని ఆ గుర్తింపులో తీసుకురాడు. ఎవరు మరుగున ఉండాలనుకున్నారో వారు మెరుగుపరచబడతారు. ఆమేన్. యెహోషువ పిల్లల గుడారపు లోపల నుండి ప్రార్థన చేశాడండి, కొండ దిగువ భాగం నుండి ప్రార్థన చేశాడండి. అద్భుత విషయం ఏంటో తెలుసా నా దేవుని పిల్లరా? ఒక రోజు వచ్చింది, ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయులందరి మధ్యన అతన్ని ఘనపరిచాడు. హల్లెలూయా. యవన తల్లులారా, సహోదరులారా, లోకంలో నువ్వు కనపడాలనుకుంటావా? నువ్వు కనిపించు. దేవునిలో నేను ఎంతగా మరుగుగా ఉండాలనుకుంటావా? దేవుడు నిన్ను అంతగా కనపరుస్తాడు. గానుగ చాటునున్న వ్యక్తిని ఇశ్రాయేలు మధ్య న్యాయాధిపతిగా నిలబెట్టాడు. ఆమేన్. టోబు దేశంలోకి వెళ్ళి అల్లరి జనుల మధ్యలో అల్లరి ఎంతకుండా జీవిస్తున్నాయి దేవుడు ఘనముగా ఎంచాడు. హల్లెలూయా.